1952లో ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో దానివల్లనే మనకు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అనేది భాషా ప్రాతిపదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భాషా ప్రాతిపదికన కింద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, అదంతా ఘనత కూడా కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వల్లనే చెప్పుకోవాలి. ఆయన సుమారుగా 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం వల్ల దురదృష్టవశాత్తు తర్వాత చనిపోవటం వల్ల అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక సపరేట్ తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసున్నారు. సో అంతటి గొప్ప మనిషిని మనం ప్రతిసారి గుర్తుంచుకోవటానికి, భావి తరాలకు కూడా తెలియజేయటం కోసం ప్రభుత్వం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనకి గౌరవనీతిలో ఆయనకి నివాళులు అర్పించడం